లేనటువంటి అక్రమ కట్టడాలని కూల్చివేసే ఇది ఉంది. దేనికంటే స్వయాన మీ ముఖ్యమంత్రి గారు ఉండటానికి, ముఖ్యమంత్రి గారికి మీ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉండేదానికి పేదల్ని రాత్రికి రాత్రి 12 గంటలకి చీకటి జీవోలు ఇచ్చి 12:30కి రోడ్డున పడేసిన 200 కుటుంబాలను మీరు రోడ్డున పడేశారు ఆ రోజున. మరి ఆ రోజున ఏమైపోయారు మీరంతా? ఆ రోజున ఏమైపోయారని అడుగుతా ఉన్నాం జనసేన పార్టీ. ఎందుకంటే ఆ రోజున అర్ధరాత్రి వర్షంలో పిల్లా పాపల్ని రోడ్డు మీద విసిరేసి ఆ రోజున మీరు సీఎం గారి భద్రత దృష్ట్యా, సీఎం గారి సౌకర్యం దృష్ట్యా ఆ రోడ్డుని ఖాళీ చేసేసి ఈ రోజు చూడండి ఎంత ఇదిగా చేశారు. ఈ రోజున ప్రజా ఉపయోగార్థం ఉండాల్సిన రోడ్డుల్ని ఆ రోజున మీ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఆయన ముఖ్యమంత్రి ఉన్నారని చెప్పి ఆయన ప్రత్యేకంగా దారులు కట్టారు. మరి ఆ రోజున మీరేమైపోయారు అంటే మీరు చేస్తే ఒకటి, ఇది ఒక జీవో ప్రకారం, ఒక గవర్నమెంట్ యొక్క పాలసీ ప్రకారం చేసిన ఇది ఎక్కడా కూడా డీవియేషన్ లేదు. కానీ మీరు ఇది తప్పని మేము జనసేన పార్టీ తరఫున, అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున, మా ఎన్డీఏ గవర్నమెంట్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.